ఎప్పుడైతే నేను కంటిన్యూగా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అని ఫిక్స్ అవుతానో అప్పుడు ఏదో ఒకటి నాకు అడ్డంకు వచ్చి పడుతుంది. అది ఏంటంటే ఈసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా చెప్తాను. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ బట్టలు పట్టుకెళ్ళారు అతను ధోబీ వచ్చి. ఇప్పుడు ఇంకా మేడ తుడిపిస్తున్నాను. నిన్న ఫుల్ వర్షం వచ్చింది మాకు. ఈ సీజన్లో వర్షాలంటే చాలా బాగుంటుంది, కానీ వర్షం వచ్చిన తర్వాత వచ్చే వేడి, తర్వాత ఇంకా తుక్కు అంతా క్లీన్ చేసుకున్నప్పటికి మన తలప్రాణం తాక్కొస్తుంది. ఇప్పుడైతే ఇంక మేడ తుడిపిస్తున్నాను. ఏం తొడట్లేదు, తుడిపిస్తున్నాను. యాక్చువల్గా నిన్న చాలా పెద్ద వర్షం వచ్చింది మాకైతే. మరి మీరున్న ప్లేస్లో వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ సడన్గా అంటే అప్పటి వరకు ఎండ ఉంది, సడన్గా వర్షం అయితే వచ్చేసింది. ఇంకా వర్షానికి మా మేడ మీద పరిస్థితి మీకు తెలుసు కదా, లాస్ట్ టైం ఒకసారి వీడియో చేశాను. వర్షంలో వచ్చి ఆ జాలి దగ్గర తుక్కు ఏదైతే ఉందో అదంతా తీయడం జరిగింది. ఇంకా అందుకని చెప్పేసి ఈసారి నుంచి ఎలాగో వర్షాలు మాకు మే అంటే ఎండలు ఉంటాయి, కానీ మార్నింగ్ ఎండ, ఆఫ్టర్నూన్ వర్షం అలా పడుతుంది. ఇంకా ఆ టైంలోనే ఈ ఆకులు మా ఇంటి పక్కన, మా పక్కన ఉండే వాళ్ళది ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంటుంది, చూస్తున్నారు కదా. ఆ చెట్టు తాలూకు పిక్కలు, ఇంకా ఫ్రూట్ అయిపోయిన తర్వాత, ఫ్రూట్ టైం అయిపోయిన తర్వాత దాని పిక్కలు, ఇంకా దాని ఆకులు రాల్చే కాలంలో ఆకులు అన్నీ కూడా మా మేడ మీదే ఉంటాయి. అవన్నీ ఉండడం వల్ల వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది, వాటర్ స్టక్ అయిపోద్ది. అంటే డైలీ వర్షాలు పడతాయి కదా, అలాంటి టైంలో అయితే మనం పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. బాగా ముసురు తుఫాన్లు అలా పడతాయి కదా, ఆ టైంలో మేము ఒక 3-4 డేస్కి అలా వెళ్ళి చూస్తే కనుక అప్పటికే మేడ సగం నిండిపోయి ఉంటుంది. ఇంకా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఇలా చెట్లు దగ్గరలో ఉండేవాళ్ళు, మాలాంటి వాళ్ళు అయితే తప్పనిసరిగా వర్షాలు వచ్చే ముందు ఒక 20 రోజుల ముందు ఇలా మేడ అంతా శుభ్రం చేసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. అందుకే నేను ఇంకా మొత్తం మేడ అంతా శుభ్రం చేసుకొని ఆకులన్నీ, నిన్న రాలిన ఆకులన్నీ కూడా ఎత్తి బయట పడేసాం. అవే కాదు, ఇంకా మళ్ళీ వస్తే గాలి వస్తే ఆకులు రావడం ఎంతసేపు చెప్పండి. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత కిందకు వచ్చి అయితే కబోర్డ్స్ అయితే సర్దుతున్నాను. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడింగ్ కోసం చెప్తాను కదా, ఈసారి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఆల్రెడీ మీకు ఒకసారి ముందు కూడా చెప్పాను, ఈ పిల్ల ఏంటి అస్తమానం చెప్తుంది కానీ మాట మీద నిలబడదు అని అనుకుంటారేమో. అలా ఏం లేదు, ఈసారి అయితే నేను చాలా బాగా ఫిక్స్ అయ్యాను. ఇంకా అయితే వీడియోస్ తీసే టైంకి స్టోరేజ్ అయిపోయిందని వచ్చింది. నిజంగా ఇది అందరికీ ఉండే ప్రాబ్లమే. ఎవరైతే కన్సిస్టెన్సీగా వీడియోస్ చేద్దామని అనుకుంటారో వాళ్ళకి డైలీ అంటే వాళ్ళ స్టోరేజ్ని బట్టే బేస్ అయ్యి ఉంటాం. నాకైతే మొబైల్లో స్టోరేజ్ అయితే అయిపోయింది, అందువల్ల నిన్న మళ్ళీ పోస్ట్ చేయలేదు వీడియో. ఈరోజు చేయడానికి చాలా డిలీట్ చేసి ఫొటోస్, ఇంకా ఒక యాప్ కూడా డిలీట్ చేసి ఇప్పుడు వీడియో షూట్ చేశాను. స్టోరేజ్ లేదురా బాబా అని అన్ని తంటాలు పడి నేను అన్ని డిలీట్ చేసుకొని వీడియోస్ ఇంకా తీద్దాము అని అయినప్పటికీ ఇంకొకటి అడ్డొచ్చింది. అదేంటంటే నాది అసైన్మెంట్ సెకండ్ సెమ్కి సబ్మిట్ చేయాలి, అది 2 డేస్లోనే అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఇంకా అవి రాయాలంటే, ఇంతకు ముందు రాయాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది, ఇప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉందేమో. అది కొన్ని రోజుల ముందు తెలిస్తే 2 డేస్లో మొత్తం ఒక 80 పేపర్స్ సబ్మిట్ చేయాలంటే, రాయడానికి కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంకా బట్టలు ఇవన్నీ అన్ని పనులు చేసుకుంటూ చెయ్యాలంటే కొంచెం టైర్డ్ అయిన తర్వాత రాయడంలో అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మనం ఎంత చదివినా సరే పెళ్ళికి ముందే ఏం చేసినా, చదువు ఒక్క విషయమే కాదు, ఏం చేయాలనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా అది పెళ్ళికి ముందు మనం ఏదైతే పునాది వేసుకొని ఉంటామో దాని మీదే స్థిరపడగలం. పెళ్ళి తర్వాత ఏం చేయాలనుకున్నా అది చేయలేము. నాలా చాలామందే ఉన్నారు, పెళ్ళి తర్వాత ఏదనుకున్నా సరే చెయ్యకుండా అలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోతూ, నేను ఒక్కదాన్నే కాదు చాలామంది ఇలానే ఫీల్ అవుతున్నారు. అది ఫీల్ కాదు, ఒక రకమైన డిప్రెషన్ కూడా. ఎందుకంటే కొంచెం ఇంకా చదవలేని స్టూడెంట్స్ పరిస్థితి అయితే పర్వాలేదు, బాగా చదివే స్టూడెంట్స్ ఒకేసారి ఇలాగా ఇంకా హోమ్ అరెస్ట్ అయినట్టు అనిపిస్తే ఇంకా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతామంటే, ఆ సిచ్యువేషన్ నాకైతే చాలా బాగా తెలుసు. అలాగే ఈ వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా దీనికి తోడు ఇంట్లో మళ్ళీ టైల్స్ వర్క్ ఒకటి పెట్టారు కదా, లాస్ట్ వ్లాగ్స్లో మీరు చూసారు, అవైతే ఇంకా ఇన్కంప్లీట్గానే ఉన్నాయి. దానికి తోడు అంతకుముందు మేము వర్క్స్ చేసినప్పుడు కొత్తగా టైల్స్ వేసిన వెంటనే కార్పెంటర్ సుత్తి పైనుంచి పడేస్తే ఆ టైల్ విరగొట్టారు. ఇంకా అది కూడా ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నారు కొత్తది. ఇప్పుడు కూడా నేను ఇంకా అలా నా పనులు నేను చేసుకుంటూ సంతోషంగా ఉంటాను. బట్టలు అన్నీ అయితే నా కోసం రెడీగా ఉన్నాయి సర్దడానికి. పొద్దున్నే తీసుకెళ్ళాడు, వెంటనే తెచ్చేసాడు.
ఇంకా నేనైతే రాసుకుంటున్నాను. చెప్పాను కదా, రాయడం అయితే స్టార్ట్ చేశాను కానీ 80 పేపర్స్ అందులోకి ఇంకెన్ని రాయాలి అని అనుకుంటూనే రాస్తున్నాను. ఈలోపు మళ్ళీ మా వారు కాల్ చేసి డీమార్ట్కి వెళ్దామని చెప్పారు. ఎందుకంటే ఇంట్లో తినడానికి స్నాక్స్ ఏమి లేవు పిల్లలకి. ఇంకా హాలిడేస్ వచ్చినాయి అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి, లేదంటే నా చుట్టూనే తిరుగుతారు వంటగదిలో. పిల్లలు ఇంకా అలా తిరుగుతుంటే మనకి ఏం చేయడానికి తొయ్యదు. తర్వాత పని ఏం చేయాలనేది కూడా మర్చిపోతాం. మా సాక్షి అయితే ఇంకా నా వెనకాలే తిరుగుతుంది. ఇన్ని పనులు చేసుకున్న తర్వాత డీమార్ట్కి వెళ్తులోకి నాకైతే చాలా నీరసం వచ్చింది సడన్గా డీమార్ట్లో ఎందుకు. కానీ మేము ఒక వాటర్ బాటిల్ కొనడానికని వెళ్తే 3000 బిల్ అయ్యింది. అన్నీ కూడా నట్స్ సంబంధించినవి కొన్నాం. ఈ బాటిల్ ఒకటి కొనుక్కున్నాం. చూసారు కదా, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక్కడ వరకు చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. హైప్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.